ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు పైన గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి పైన భిన్న రకాల చర్చ జరుగుతున్నది. ఇందులో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టే నిష్ప్రయోజనం అని కొందరు చాలా బలంగా చెప్తున్నారు. నిజంగానే ఈ ప్రాజెక్ట్‌ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దీని గురించి మాట్లాడదాం. మన దగ్గర తెలంగాణ సాగునీటి రంగంతో పాటుగా వివిధ అంశాలపైన లోతైన అధ్యయనం చేస్తున్నవారు ప్రొఫెసర్ రాఘవరెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. ఒక ప్రాజెక్టు పైన ఇన్ని రోజులుగా ఇంత సుదీర్ఘమైన చర్చ జరగడాన్ని మొదలు ఎట్లా అర్థం చేసుకోవాలి? ముందు అక్కడ స్టార్ట్ అయ్యాం మనం, తర్వాత మిగతా విషయాల్లోకి వెళ్దాం. కాళేశ్వరం పైన ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణకు చెందిన వాడిగా చూడాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణ రైతుల తరపున ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ నీటిపారుదల ప్రాజెక్ట్ అయినా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ తర్వాత పోచంపాడు ప్రాజెక్ట్ అంటాం కదా, 1980s ఆ టైంలో స్టార్ట్ అయిందంటే ఆ తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టు గోదావరి నది పైన నిర్మించబడలేదు. ఆ తర్వాత కృష్ణానది పైన కూడా పెద్ద ప్రాజెక్టులు అంటూ జరగలేదు. అంటే గోదావరి కృష్ణా నదులు దాదాపు 60% తెలంగాణ భూభాగం నుంచి పోతున్నా కూడా ఈ నదులపైన ఎటువంటి ప్రాజెక్ట్స్ కట్టకపోవడం అనేది ఎందుకు జరగలేదు అనేది ఒకటి మనం ఆలోచించాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో. సో ఆ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అననివ్వండి, పేరు ఏదైనా కానివ్వండి, ప్రాణహిత చేవెళ్ళ కానివ్వండి, పేరు ఏదైనా, ఏ ప్రాజెక్ట్ మొదలుపెట్టినా అది తెలంగాణ ప్రజలు హర్షిస్తారు, తెలంగాణ రైతులు ముఖ్యంగా స్వాగతిస్తారు. ఎందుకంటే కళ్ళ ముందు మనం పాటలు విన్నాం, తరలిపోతున్న గోదావరి, తరలిపోతున్న కృష్ణ, కానీ తెలంగాణ బీళ్ళకు మాత్రం మళ్ళలేదు. దానికి గల రాజకీయ కారణాలు ఉన్నాయి, ఆర్థిక కారణాలు ఉన్నాయి, అంటే నాయకుల పోరాట తత్వం లేకపోవడం వల్ల తెలంగాణ నాయకులు, సో వివిధ కారణాలు ఉన్నాయి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ప్రాజెక్టుల గురించి తెలంగాణ దృక్పథంతోనే ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని నా ఉద్దేశం. అంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు పైన దానికి నష్టం జరుగుతున్నదని, 1,00,000 కోట్ల రూపాయలు వృధా అయ్యిందని ఒక వాదన బలంగా వినిపిస్తున్నారు. ఈ మధ్య నేను ఒకరిద్దరితో కూడా మాట్లాడినప్పుడు లెక్కలతో సహా మేము చెప్తున్నాము ఈ ప్రాజెక్టు వృధా అని అంటున్నారు. నిజంగానే వారి వాదనలో ఉన్న వాస్తవం ఎంత? అంటే మనం ఇప్పుడు మీరు తెలంగాణ వాసి, రైట్? తెలంగాణ వాసి, తెలంగాణ వాది అనుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటి అని ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అడగాలి మనం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏమిటి? ప్రాజెక్ట్ మీద 1,00,000 కోట్ల ఖర్చు అయింది, వృధా అయింది అన్న వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంది అనేది ఆలోచించాలి. నేను తరచుగా రాస్తూ ఉంటాను వ్యాసాల్లో కూడా. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అదొక నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్ట్ కాదు. స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ అంటాం మనం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్ట్లా కాదు. కాళేశ్వరం అంటే మల్టీ సైటెడ్ ప్రాజెక్టు. అందుకే దాన్ని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంటారు, KLIS. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నానుడిలో ఉంది, ప్రచారంలో ఉంది, కానీ కాళేశ్వరం అనేది ఒక ప్రాజెక్ట్ కాదు. అది మల్టీ సైటెడ్, బహుళ నిర్మిత ప్రాజెక్ట్. అది అంటే వివిధ ప్రదేశాల్లో నిర్మించబడినటువంటి ప్రాజెక్టు. అంటే ఈ ప్రాజెక్టు మళ్ళీ ఇంకొక అపోహ ఏంటంటే, ప్రాజెక్ట్ అంటే ఒక నీళ్లు ప్రవాహానికి నది పైన ఆనకట్ట కట్టి అక్కడ నుంచి కెనాల్ ద్వారా నీళ్లు బీళ్ళకు మళ్ళీ ఇచ్చేది, పొలాలకు మళ్ళీ ఇచ్చే అవకాశం అనుకుంటారు. ఇంకో ప్రాజెక్ట్ ఏంటంటే ట్రెడిషనల్ వ్యూలో ఆ ప్రాజెక్ట్ ఉంటే మనం విద్యుత్ ఉత్పత్తి కూడా చేయొచ్చు అనేది ఉంటుంది. అంటే గత అనుభవం అది మనకు తెలిసింది మాత్రమే ఇది. కానీ లిఫ్ట్ ఇరిగేషన్ ఇక్కడ కాళేశ్వరంలో విద్యుత్ ఉత్పత్తి చేయకుండా విద్యుత్తును వినియోగించి నీళ్లు పైకి తెచ్చుకుంటున్నాం మనం. అంటే దీంట్లో స్టోరేజ్ ఉంది, బ్యారేజీలు కట్టి దాని ద్వారా స్టోరేజ్ చేశారు, ఆ స్టోరేజ్ నుంచి పంపింగ్ చేసి రిజర్వాయర్లకు మళ్ళీ ఇచ్చారు. అంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో గోదావరి నది పైన బ్యారేజీలు ఉన్నాయి. బ్యారేజీల నుంచి నీళ్లు ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి పైకి ఎత్తిపోయడానికి, దాదాపు 500 మీటర్లు ఎత్తిపోయడానికి వివిధ స్టేజ్ల్లో పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఆ పంపింగ్ స్టేషన్ల ద్వారా నీళ్లు రావడానికి కాలువలు ఉన్నాయి, సొరంగాలు ఉన్నాయి. మళ్ళీ దానికి అన్నిటికంటే పైన అతి ఎత్తైన ప్రాంతంలో, తెలంగాణ అతి ఎత్తైన ప్రాంతంలో రిజర్వాయర్లు కట్టారు. అంటే
స్టోరేజ్ స్ట్రక్చర్స్ తెలంగాణ ఉపరితల భాగంలో అత్యంత ఎత్తైన మల్లన సాగర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, కొండపోచమ్మ సాగర్, ఇంకా వివిధ రంగనాయక సాగర్, ఇవన్నీ రిజర్వాయర్లు, నీటి రిజర్వాయర్లు ఇవన్నీ. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వర్సెస్ కాళేశ్వరం ప్రాజెక్ట్. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏంది, వర్షాకాలం నీళ్ళు వచ్చినప్పుడు స్టోర్ చేస్తాము, 2 కుడి ఎడమ కాలువల ద్వారా వివిధ ప్రాంతాలకు తీసుకెళ్తారు. కానీ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ లాస్ట్ ప్రాజెక్ట్, అంటే ఫస్ట్ అనుకోండి, కింద నుంచి ఆలోచిస్తే మేడిగడ్డ ఫస్ట్ ప్రాజెక్టు, దాని నుంచి ఎత్తి ఇంకొక ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల నుంచి ఎల్లంపల్లికి వస్తుంది. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకి వస్తాయి. మిడ్ మానేరు నుంచి పంపింగ్ ద్వారా నందిమేడారము, గాయత్రి, వివిధ పంపింగ్ స్టేషన్లు, రిజర్వాయర్ల ద్వారా నీళ్లు మల్లన్న సాగర్ చేరుతాయి. సో ఇప్పుడు మీరు చెప్పాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంది? ఒక్క మేడిగడ్డనే కాదు, ఒక విస్తృతమైనది బహుళ. మేడిగడ్డ ఒక చిన్న ఫ్రాక్షన్, మేబీ 10% అనుకోవచ్చు. మీరు దాని మీద ఎక్స్పెండిచర్ చూస్తే మన ఎల్లంపల్లికి అయిన ఖర్చులో 50% కూడా అయి ఉండదు ఆ బ్యారేజ్ కట్టడానికి. ఓన్లీ బ్యారేజ్కి. ఆ బ్యారేజ్ నుంచి ఎటువంటి పంపింగ్ వ్యవస్థ లేవు, నీటి మళ్లించే వ్యవస్థలు, కాలువలు లేవు అక్కడ. అది బ్యారేజ్. అది నీళ్లు స్టోర్ చేస్తుంది, స్టోర్ చేసి పైకి పంపింగ్ చేస్తాం మనం. సో ఇది అంటే ప్రజలకి అంటే అంత ఈజీగా అర్థం కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మనం స్కూల్ ఎక్స్కర్షన్లో కానీ లేదా విహారయాత్రలకు కానీ శ్రీశైలం నిండా కానీ శ్రీశైలం ప్రాజెక్ట్ చూస్తాం మనం. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిండిందని చెప్పి ఎవరైనా పోయారు ఎప్పుడైనా? కదా. సో అది డిఫరెన్స్ అండి, కాళేశ్వరం ప్రాజెక్టుకున్న మిగతా ప్రాజెక్టులకు డిఫరెన్స్. సో ఇటువంటప్పుడు మనము 1,00,000 కోట్ల అవినీతిని ఎక్కడ చెప్తాం మనం? ఏ ప్రాజెక్ట్, కాళేశ్వరంలోని ఏ భాగంలో అవినీతి జరిగింది, ఏ ప్రాజెక్టులో భాగం ఉపయోగం కాకుండా పోయింది, ఉపయోగకరంగా లేనిది ఏ ప్రాజెక్టు. సో దీని మీద విభిన్న వాదనలు ఉన్నాయి. ఇది మనం అనుకున్నట్టు పూర్తిగా విరుద్ధమైన ప్రాజెక్ట్ కాదు. ప్రాణహిత చేవెళ్ళతో కంపేర్ చేస్తే ఇప్పుడు 2014 కన్నా ముందు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఐడియాలో పెట్టారు. దాన్ని కొంతవరకు పేపర్ మీద చాలా పెట్టారు, కొంతవరకు దాన్ని ఎల్లంపల్లి ప్రాజెక్టు 60% కంప్లీట్ చేయడం ద్వారా ఒక ప్రాజెక్ట్ కాంపోనెంట్ తీసుకొచ్చారు దాంట్లో. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 తర్వాత తుమ్మిడిహట్టి ద్వారా కాకుండా నీళ్లు మేడారం నుంచి గోదావరి, ప్రాణహిత ఎక్కడైతే నీళ్ళు ఎక్కువగా అందుబాటులో ఉంటాయో అక్కడ నుంచి నీళ్లు తీసుకొని ఎల్లంపల్లి నీళ్లు మళ్లించి ఎల్లంపల్లి నుంచి పైకి తెలంగాణ ఉపరితల భాగానికి, అంటే అత్యంత ఎత్తైన భాగంలో రిజర్వాయర్లు కట్టుకొని అక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు, అటు సూర్యాపేటకి అయితేనేమి, ఇటు మెదక్ ప్రాంతాలు, నిజామాబాద్ ఎస్ఆర్ఎస్పి వరద కాలువ కానీ, ఇంకా సంగారెడ్డి కెనాల్ ద్వారా సంగారెడ్డి, జహీరాబాద్ ఆ ప్రాంతాలకు చేరే అవకాశం, చాలా పెద్ద ఎత్తున ప్రణాళికలు జరిగినాయి అన్నట్టు. సో ఇవన్నీ కాంపోనెంట్ కలుపుకొని అది 1,00,000 కోట్లు, 88,000 కోట్ల చిల్లర అయింది. అది 1,00,000 కోట్లు కూడా కాదు, మొత్తం అంటే ప్రాజెక్టు కలుపుకుంటే వివిధ కాంపోనెంట్ కలుపుకుంటే 1,00,000 కోట్లు దాటొచ్చు. అంటే ఇది ఒక బృహత్తర ప్రాజెక్ట్, అది బృహత్తర ప్రణాళిక, బృహత్తర ప్రాజెక్టు. సో లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ ఇది. అంటే దీన్ని ఇంత ఖర్చు అయినా, ఇంత విస్తృతమైనదైనా అదనపు సాగు ఏమీ కాలేదు, అది ఆ సాగు అనేది పేపర్ల మీదనే ఉంది తప్ప క్షేత్రస్థాయిలో లేదు అని ఒక వాదన కూడా చేస్తున్నారు. ఇప్పుడు అదనపు సాగు అంటే కమాండ్ ఏరియా అంటాం, ఆయకట్టు. ఒక ప్రాజెక్ట్ కడితే దాని కింద ఆయకట్టు అంటారు. నాగార్జున సాగర్ కింద ఆయకట్టు, అసలు ఆయకట్టు లేదు. సో ఇది మనం ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం మనం, ఏ యుగంలో ఉన్నాం మనం? ఈ ఆయకట్టు అనేది ఒకప్పుడు 1970s, 60s, 70s బాక్రానంగల్ ప్రాజెక్టు, భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక పద్ధతిలో ఇంజనీరింగ్ నిపుణులు ఒక పద్ధతిలో పోయారు. అది అంటే నీళ్ళు అందుబాటులో తీసుకురావడానికి. ఇప్పుడు తెలంగాణ భౌగోళిక పరిస్థితి డిఫరెంట్. ఇప్పుడు తెలంగాణ గోదావరి 140 మీటర్ల మీన్ సీ లెవెల్ నుంచి వెళ్తుంది, కానీ తెలంగాణ భూభాగం అంతా కూడా 400 మీటర్ల పైనే ఉంటుంది. సో అటువంటిప్పుడు ఈ నీళ్ళని ఎలా సద్వినియోగం చేసుకోవాలి మనం? దానికి ఓల్డ్ మోడల్స్ అవి పనికొస్తాయా? పనికిరావు. అటువంటిప్పుడు మనం నీళ్ళని ఎత్తిపోసి స్టోరేజ్ చేసుకొని ఎక్కడైతే ఆయకట్టు స్థిరీకరణ చేయగలమో, ఎస్ఆర్ఎస్పి ఫర్ ఎగ్జాంపుల్ ఆయకట్టు స్థిరీకరించాం. ఎస్ఆర్ఎస్పి
కాలువలు తవ్వారు, నీళ్ళు వచ్చాయి, కానీ ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్ళు అందుబాటులో లేకుండా పోయాయి. గోదావరి మహారాష్ట్రలో గోదావరి పైన కట్టిన ఆనకట్టల వల్ల, బ్యారేజీల వల్ల నీళ్లు అందుబాటులో రాకుండా పోయాయి. ఆయకట్టు స్థిరీకరణ, మిడ్ మానేరు, లోయర్ మానేరు ఆ ప్రాజెక్టుల కింద నీళ్ళు అందుబాటులో తీసుకురావడము, ఇవన్నీ పైనుంచి వర్షాలు పడి గోదావరిలో నీళ్ళు వస్తేనే నిండే ప్రాజెక్టులు ఇవి. కానీ ఎల్లకాలం నీళ్ళు అందుబాటులో ఉండే ప్రాజెక్టులు కాదు. ఇంకొక విధంగా చూస్తే, ఇంకొక పక్క చూస్తేనేమో నీళ్ళన్నీ కిందికి తరలిపోతున్నాయి, అంటే వృధా అవుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ కూడా ఉపయోగించుకోవట్లేదు. పోలవరం ఇంకా అందుబాటులో రాలేదు, ఒక ధవళేశ్వరం దగ్గర మాత్రమే వాళ్ళు కొంచెం వాడుకుంటున్నారు, మిగతా నీళ్ళన్నీ కూడా వృధాగా వెళ్ళిపోతున్నాయి. సో అటువంటప్పుడు ఈ నీళ్ళని తెలంగాణకి మళ్లించి ఆయకట్టు లేని చోట్ల మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్, చెక్ డ్యామ్లు కట్టుకున్నారు. థౌజండ్స్ ఆఫ్ చెక్ డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేశారు 2014 తెలంగాణ వచ్చిన తర్వాత. చిన్న చిన్న వాగుల్లోకి నీళ్లు మళ్లించేసి అక్కడ భూగర్భ జలాల స్థిరీకరణ జరిగింది. భూగర్భ జలాల స్థిరీకరణ జరిగితే ఏమవుతుందంటే భూగర్భ జలాలు అంటే నీటి మట్టం పెరుగుతుంది. అది మనకి స్టాటిస్టిక్స్ చూసుకుంటే దాదాపు 4 మీటర్ల నీటి మట్టం పెరిగిందని స్టాటిస్టిక్ గణాంకాలు చెప్తున్నాయి మనకి. ఓకే, ఈ ఈ ఈ నీటి మళ్లింపు వల్ల. సో మీకు కూడా తెలిసిన విషయమే, తెలంగాణలో ఎక్కువగా బోర్ బావుల పైన వ్యవసాయం జరుగుతుంది. ఈ బోర్ బావులు అనేవి మళ్ళీ ఊటలు మళ్ళినాయి, అంటే ఒక అష్యూర్డ్ ఇరిగేషన్ పొటెన్షియల్ దొరికింది ఈ కాళేశ్వరం నీళ్ళ ద్వారా. గోదావరి నీళ్లు మళ్లించడం ద్వారా బోర్ బావుల్లోకి నీళ్ళు వచ్చినాయి. మీ అనుభవంలో కూడా వచ్చి ఉంటుంది. ఎప్పుడో ఎండిపోయిన బావులు మళ్ళీ ఊటలు వచ్చినాయి, చాలా చోట్ల కనిపించినాయి మనం. ఈ చెరువులు 1-2 పెద్ద వర్షాలకే చెరువులు నిండా మొదలుపెట్టినాయి, రైట్. సో దీంతో ఏంటంటే ఒక మనకి ఆక్విఫర్ లాగా తయారైంది. తెలంగాణ ఒకప్పుడు డ్రై అవుతున్న స్టేజ్ నుంచి, ఎడారిగా మారుతున్న స్టేజ్ నుంచి తెలంగాణలో ఇప్పుడు నీళ్ళ కొరత లేకుండా నీటికి మనకు ఒక సెక్యూరిటీ లభించినట్టు అయింది. ఇది అంటే ఇది ఒక ప్రాచీన ఓల్డ్ మెథడ్లో చూస్తే ఇన్ని నీళ్లు ఒడిసిపెట్టినాం, మనం ఇంత ఖర్చు పెట్టినాం ఈ ప్రాజెక్ట్ కట్టడానికి, ఎన్ని ఎకరాలు నీళ్ళు అందించగలుగుతున్నాం. ఇది ఆ మోడ్లో చూడలేము దీన్ని మనం. ఇది ఇండైరెక్ట్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి దీనివల్ల. ఇండైరెక్ట్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఒకటి నీటి సదుపాయం. బోర్వెల్స్కి భూగర్భ జల సంపద పెరిగి మీకు దాదాపు ఇప్పుడు 200-300 ఫీట్లోనే నీళ్లు వచ్చే అవకాశం చాలా ఉంది. చాలా జిల్లాలు ఎక్కడెక్కడైతే కాళేశ్వరం ఇంపాక్ట్ అయిందో అక్కడ భూగర్భ జల సంపద పెరిగింది. చెక్ డ్యామ్స్ ద్వారా అక్విఫర్ మొత్తం వాగులు, నదుల్లో అప్ టు మంజీరా దాకా నీళ్ళు ఏడాది పొడుగున నీళ్ళు ఉంటున్నాయి ఇప్పుడు. దానివల్ల అంటే భూగర్భ జల మట్టాలు పెరిగినాయి, రైట్. దాంతో చెరువులు కూడా మైనర్ ఇరిగేషన్ ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడ చెరువులు కూడా నింపుకున్నారు. సో చిన్న చిన్న రిజర్వాయర్లు నింపారు. సో దీనివల్ల ఒక వాటర్ సెక్యూరిటీ ఏర్పడింది. ఇది మేజర్గా అంటే రైతుకు కావాల్సినది. ముఖ్యంగా మనం అనుకుంటాము రైతు బంధు ఇచ్చారు కాబట్టి, లేకపోతే 24 hour 24 గంటలు రైతుకు వ్యవసాయ విద్యుత్ ఇచ్చారు కాబట్టి దిగుబడి పెరిగింది అనుకుంటారు. కానీ నీళ్లు లేనిది ఏం చేస్తారు? ఏ రైతైనా కూడా కష్టం కదా. నీళ్లు లేకుండా పండించలేడు, వరి దిగుబడి పెరగదు, ఏ పంట రాదు. సో దానివల్ల ఒక వాటర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ వాటర్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మనకి. ఇది ఇండైరెక్ట్లీ వీ కెన్ అసెస్ దట్. అంటే డైరెక్ట్ మెథడ్ కాకుండా, ఆయకట్టు ఓల్డ్ మెథడ్లో కాకుండా ఇండైరెక్ట్ ద్వారా మనము అసెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది దీన్ని. కానీ ఇక్కడ పంట దిగుబడి కూడా చాలామంది చెప్తున్నట్టుగా అత్యధిక ధాన్య ఉత్పత్తికి కాళేశ్వరానికి సంబంధం లేదు. తో పాటుగా తెలంగాణ ప్రజలపైన ఇది అప్పుల భారాన్ని మోపింది తప్ప ఏం మెరుగుపరచలేదు అనే ఒక ఆర్గ్యుమెంట్, వాదన కూడా చేస్తున్నారు. ఒక రైతు బంధు కానివ్వండి, రైట్, 24 గంటల వ్యవసాయ విద్యుత్తు కానివ్వండి, ఆ తర్వాత నీటి సదుపాయం అది చాలా చాలా చోట్ల మనం పాలమూరులో చూసాము. కాళేశ్వరం కాకుండా, కాళేశ్వరం ప్రాజెక్టులు భాగం కాకుండా కూడా మిగతా చోట్ల నిజామాబాదు,
కరీంనగర్ ఈ ఏరియాలో కూడా మెదక్లో రివర్స్ మైగ్రేషన్ జరిగింది. రైతులు పెద్ద ఎత్తున మళ్ళీ ఊర్లోకి వచ్చారు. ఊర్లోకి వచ్చి వ్యవసాయ విస్తీర్ణం పెరిగింది. వ్యవసాయ దిగుబడి పెరిగింది. ఇప్పుడు చాలా చోట్ల వ్యవసాయంకి నాట్లు వేయడానికి మనకి దొరకకపోతే బీహార్ నుంచి వచ్చేస్తున్నారు. బీహార్, ఒరిస్సా ప్రాంతాల నుంచి మన దగ్గర నాట్లు వేయడానికి వస్తున్నారు వాళ్ళు. సో ఇదంతా మనకి నీటి సదుపాయం లేకుండా జరగదు. ప్రాజెక్టు ఒక అష్యూరెన్స్ ఇచ్చింది మనకి 2016 తర్వాత 19 తర్వాత 16లో స్టార్ట్ అయింది. 19 తర్వాత ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎక్కడెక్కడైతే ఇంపాక్ట్ అయిందో ఆ ప్రాజెక్ట్ ఏరియాల్లో వాటర్ అష్యూరెన్స్ అనేది జరిగింది. దానివల్ల పెద్ద ఎత్తున రైతులు వ్యవసాయంపై మొగ్గు చూపారు. అంతకుముందు ఉన్న బీడు భూములు కూడా వ్యవసాయానికి మళ్లించారు. ఇంకా కొన్ని చోట్ల కాటన్ లాంటి కమర్షియల్ క్రాప్స్ నుంచి కూడా వరికి మళ్లించారు. దానివల్ల ధాన్యం ఉత్పత్తి చాలా పెరిగింది. లెక్కలు తీసుకుంటే కనుక ఇప్పుడు నీళ్ళు ఎత్తిపోయకున్నా సరే ధాన్యం కాంగ్రెస్ వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో ఉత్పత్తి పెరిగింది కదా. ఆనాడు కాళేశ్వరం నీళ్లు వివిధ దశల్లో పంపింగ్ చేయడం వల్ల పెరిగిందని చెప్పుకున్నారు. కానీ లెక్కలు చెప్తున్నది ఏమిటంటే మొత్తం దేశవ్యాప్తంగానే సాగు పెరిగింది, దేశవ్యాప్తంగానే దిగుబడి పెరిగింది, తెలంగాణలో పెరిగింది. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళతో సంబంధం లేకుండా కూడా ధాన్యం దిగుబడి పెరిగింది కదా, ఎట్లా మీరు కాళేశ్వరం అకౌంట్లో వేస్తారు అనేది కూడా ఒక వాదన. కాళేశ్వరం నుంచి నీళ్లు 2024-25లో కూడా ఎత్తిపోసారు కదా. ఎప్పుడు ఎత్తిపోయలేదు? 25లో ఎత్తిపోసారు కాళేశ్వరం నుంచి. సో ఇంకొక విషయం ఏంటంటే 25లో అబండెంట్ రెయిన్స్, చాలా వర్షాలు పడినాయి. అంతకుముందే ఆల్రెడీ మనకి భూగర్భ జలాలు మంచి అందుబాటులో ఉన్నాయి. సో దానికి తోడు ఈ వర్షాలు పడినాయి కాబట్టి మనకి అంత స్ట్రెస్ జరగలేదు, అంటే ఒత్తిడి ఏర్పడలేదు, నీటి ఒత్తిడి ఏర్పడలేదు. అంటే కొంతకాలం పాటు వాటిని ఆపేసిన తర్వాత వివిధ కారణాల వల్ల పంపులు రన్ చేసి వివిధ చోట్ల నీళ్ళు వదిలారు. మల్లన్న సాగర్ నుంచి కానివ్వండి, మిగతా చోట్ల నుంచి కానివ్వండి. ఆ నీటి ప్రభావం వల్ల మనకు అందుబాటులో ఉన్న భూగర్భ జలాల వల్ల ఉత్పత్తి పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తి ఎక్కడ తగ్గలేదు. అదొక రీజన్. ఒకవేళ అది టెస్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు మరి కాళేశ్వరం నుంచి అసలు ఎత్తిపోయడం మానేశారు. ఇప్పుడు ఎల్నినో అంటున్నారు కదా. ఇప్పుడు ఎత్తిపోయకుండా ఏమవుతుంది పరిస్థితి? ఒకవేళ కాళేశ్వరం నీళ్లు ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయకుండా అన్నీ అట్లాగే ఉంచేస్తే ఈ నీళ్లు ఇంకొక 1 year పనికొస్తాయి. అంటే మన భూగర్భ జలాలు ఒక 1 year పాటు అందుబాటులో ఉంటాయి కాబట్టి 1.5 year అంతే, ఒక 2 సీజన్లకు పనికొస్తాయి. ఆ తర్వాత మళ్ళీ 2019 కన్నా ముందు రోజులే ఒకవేళ వర్షాలు పడలేదు, ఎండలు ఎక్కువ కొడుతున్నాయి, వర్షాలు సరిగ్గా పడకపోతే మళ్ళీ మునుపటి రోజులకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది కాళేశ్వరం ఎఫెక్ట్ కాదు అనడానికి చెప్పడానికి లేదు. అది ఇది కాళేశ్వరం ఎఫెక్ట్ కాదు అని చెప్పడానికి ఆథెంటిక్గా మనకి లేదు. ఎందుకంటే కాళేశ్వరం జలాలు భూమిలో ఉన్నాయి. ఇవన్నీ తిరిగాయి కదా మనకి. ఇప్పుడు మేజర్ పార్ట్ ఆఫ్ నార్థన్ తెలంగాణలో ఈ కాళేశ్వరం జలాలు ప్రతి వాగుకు పోయినాయి. ఇవి శ్రీరామ్ సాగర్ దాకా చేరినాయి, రైట్. సో ఈ జలాలు అంటే ఇమ్మీడియట్గా అవి ఇప్పుడు మోటార్ వేయగానే నీళ్ళన్నీ పీల్చేసుకొని ఆ ఇయర్కి అయిపోయినాయి, మళ్ళీ ఇంకా పంపు చేయాలి అప్పుడే వస్తాయన్నట్టు కాదు. భూమిలో ఉంటాయి నీళ్ళు ఉన్నవి పనికొస్తాయి మనకి. కానీ ఎల్లంపల్లి ప్రాజెక్టు కాళేశ్వరం ఈ నిర్మాణం చేసినప్పుడు ఇప్పటి వరకు దానివల్ల ఏ ప్రయోజనం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లె కీలకం. అప్పుడు ఇప్పుడు నీళ్ళు ఎత్తిపోస్తున్నారు, కిందికి వదిలేస్తున్నారు, ఎల్లంపల్లి నుంచే పైకి పంపిస్తున్నారు తప్ప మీరు చేసింది ఏమిటి అనే ప్రశ్న కూడా ఒకటి వస్తున్నది. ఎల్లంపల్లి అంటే 2014 కన్నా ముందు ఇక్కడ మనం పార్టీల పేర్లు, ప్రభుత్వాల పేర్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక సామాన్య రైతు దృక్పథంతో ఆలోచిస్తే 2014 కన్నా ముందు ఎల్లంపల్లి ఆచరణలోకి వచ్చిందా? ఎల్లంపల్లి ద్వారా నీళ్లు పంపింగ్ చేశారా? చేయలేదు కదా. చేయలేదు. 2014 తర్వాతనే భూసేకరణ జరిగింది, నిర్వాసితులకు అన్ని పాలసీ ఇంప్లిమెంట్ చేశారు. మిగతా కన్స్ట్రక్షన్ వర్క్స్ ఎల్లంపల్లి ద్వారా జరిగినాయి. మిగతావి ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఎలా పైకి తీసుకెళ్లాలన్న ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? ప్రణాళికలు ఉన్నాయి. కొన్ని రిజర్వాయర్స్ పాత డిపిఆర్ ఉంది కదా. పాత డిపిఆర్లో
రిజర్వాయర్స్ ఎక్కడ కట్టాలో ఆ గ్రామాల పేర్లు ఉన్నాయి. కానీ ఆ రిజర్వాయర్లు ఎంత విస్తీర్ణంలో ఉండాలి, ఆ రిజర్వాయర్లు కట్టడానికి మళ్ళీ అక్కడ R&R పాలసీ ఇంప్లిమెంట్ చేశారా, రైతులను ఒప్పించారా, రిజర్వాయర్లు కట్టారా, ఆ రిజర్వాయర్లకు పంపింగ్ చేయడానికి పంపింగ్ స్టేషన్లు పెట్టారా, ఎలక్ట్రిక్ స్టేషన్లు పెట్టారా, సబ్ స్టేషన్లు, ఎలక్ట్రిక్ లైన్స్ గుంజారా, కాలువలు తవ్వారా. 2014 కన్నా ముందు ఏం జరగలేదు. అది ఈ జరిగిందంతా ఎల్లంపల్లి నుంచి పైకి జరిగిందంతా 2014 తర్వాత జరిగింది. అంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో భాగంగా జరిగిందే అది. సో ఒక విషయం అది. ఇంకొక విషయం ఏంటంటే ఎల్లంపల్లికి ఈసారి గోదావరి వరద వచ్చింది కాబట్టి ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేయగలిగినాం. ఒకవేళ ఎల్లంపల్లికి గోదావరి నుంచి వరద రాకపోతే నీళ్ళు ఎలా లిఫ్ట్ చేస్తారు పైకి? అప్పుడు మనకి మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ఈ బ్యారేజీలు పనికొస్తాయి. అంటే కింద నుంచి ప్రాణహిత త్రూఅవుట్ ద ఇయర్ సంవత్సరం పొడవునా నీళ్ళు అందుబాటులో ఉంటాయి. అక్కడ నుంచి మనం నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి నీళ్లు ఆ విధంగా 3 బ్యారేజీలు ప్లాన్ చేశారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మీరు అన్నట్టు ప్రాణహిత, చేవెళ్ళ, DPR చాలా వరకు అది పేపర్ మీద ఉంది, కానీ ఆచరణలో జరగలేదు. కానీ ఆ DPR తీసుకున్నా కూడా దానికి డీవియేట్ అయింది 2 అంశాలే ఉన్నాయి. ఒకటి తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టలేకపోవడం, ఇంకొకటి 3 బ్యారేజీలు అదనంగా రావడం, 3 బ్యారేజీలు 3 పంపింగ్ స్టేషన్లు అదనంగా రావడం. ఈ రెండే తేడా. ఈ తుమ్మిడిహట్టి దగ్గర ఎందుకు కట్టలేకపోయారంటే ఒకవేళ తుమ్మిడిహట్టి దగ్గర కట్టే అవకాశం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టేది అప్పట్లో, వివిధ రాజకీయ కారణాల వల్ల కదా. వాళ్ళు ఎందుకు వదులుకుంటారు అవకాశం? కాకపోతే మహారాష్ట్ర అనుమతి ఇవ్వలేదు, పర్మిషన్ రాలేదు, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్లు ఇవ్వలేదు. సో దానివల్ల తుమ్మిడిహట్టి ఇంకా కట్టబడలేదు. అందుకని వీళ్ళు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 బ్యారేజీలు కన్స్ట్రక్షన్ పూనుకున్నారు. ఎల్లంపల్లికి వరద వస్తే పర్లేదు, ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయచ్చు. కానీ మనకి ఎక్స్పీరియన్స్ ఏంది, ఎల్లంపల్లికి వరద చాలా తక్కువగా వస్తుంది, గోదావరి వరద చాలా తక్కువగా వస్తుంది మనకి. అటువంటప్పుడు ఈ 3 ప్రాజెక్టులు 3 బ్యారేజీల ద్వారా నీళ్ళు ఎత్తిపోసి ఎల్లంపల్లిని మనుగడలో తెచ్చారు. ఎల్లంపల్లి మిడ్ మానేరు, లోయర్ మానేరు ద్వారా తీసుకొచ్చారు అన్నట్టు. అయితే ఇది ప్రాణహిత చేవేళ 44,000 కోట్లు ప్రాజెక్టు. కానీ దాంట్లో ఈ కాంపోనెంట్స్ అన్నీ లేవు. ఈ మిగతా కాంపోనెంట్స్ 3 బ్యారేజీలు, కాలువలు, పంపింగ్ స్టేషన్స్, మళ్ళీ రిజర్వాయర్లు, మల్లెన సాగర్ లాంటి రిజర్వాయర్లు, ఇవన్నీ కట్టడం వల్ల ఆ ప్రాజెక్ట్ కాస్ట్ అనేది 88,000 కోట్లకు పోయింది. సో ఒకవేళ 44,000 కోట్లు అదే ప్రాజెక్టు నిర్మించి ఉంటే మనకి ఎంతవరకు నీళ్ళు అందుబాటులోకి వచ్చేవి? అది పెద్ద ప్రశ్న. తెలంగాణ తెలంగాణ ప్రజల జీవితాలకు మార్పులు చేర్పులైన రీఇంజనీరింగ్, రీడిజైన్ ఇరిగేషన్లో ఇది ప్రయోజనం కలిగించేదా, నష్టం కలిగించేదా? ఇది డెఫినెట్గా ప్రయోజనం కలిగించేదే. ఎందుకంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది కొత్తది కాదండి, ఇది చాలామంది తెలీదు. నేను ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తే కొన్ని వందల లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి. అవును. గాలేరు నగరి, హంద్రీ నీవా, ఇవన్నీ నీళ్ళన్నీ లిఫ్ట్ ద్వారానే పోతున్నాయి. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఇది మనం ఈ మధ్య ఉంటున్నాం. పోలవరం నుంచి వాటర్ డైవర్షన్ కానీ విశాఖపట్నం దాకా అవన్నీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్. సో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది ఈ కాళేశ్వరంకే కొత్తగా మొదలుపెట్టినట్టు అనుకుంటున్నారు, కాదు. అది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఎప్పటి నుంచో నడుస్తున్నాయి, ఎప్పటి నుంచో విద్యుత్ వినియోగం జరుగుతుంది దానికి. కానీ అక్కడ మనకి ఆ రైతులకు ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది, ఆ పర్యావరణానికి ఎంత బెనిఫిట్ అవుతుంది, ఆ విధంగా ఆలోచిస్తే విద్యుత్ వినియోగం చాలా తక్కువ, నెగ్లిజిబుల్. సో ఇటువంటి ప్రాజెక్ట్ అనేది ఒక యునీక్ ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు మనం. అంటే మనకున్న అవసరాలకి, మనకున్న భౌగోళిక పరిస్థితులకి తగినట్టు ప్రత్యేకమైన ఒక డిజైన్ ఇది కాళేశ్వరం డిజైన్ అనేది. ఇంతకన్నా వేరే మార్గం ఏమైనా ఉంటే అప్పుడు ఎవరైనా ఇంజనీరింగ్ నిపుణులు సూచించాల్సింది కదా. ఇప్పుడు మనకి ఎట్లా అంటే మనకి గోదావరి ప్రాజెక్టు గోదావరి పైన మహారాష్ట్రలో కడితే మనకి గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మహారాష్ట్ర మనకి నీళ్ళు ఎందుకు ఇస్తుంది? ఇవ్వదు కదా. వాళ్ళ భూమి ముంచుకొని మనకు నీళ్ళు ఎందుకు ఇవ్వరు? అంటే చేంజింగ్ ఈ డైనమిక్స్, పాలిటిక్స్, రాజకీయ కోణం మారేసరికి అవకాశాలు తగ్గిపోతుంటాయి మనకి. మీరు ప్రతిసారి మీ వ్యాసంలో కూడా చదివిన నేను ఒక దగ్గర, పోలవరాన్ని కాళేశ్వరాన్ని ఎందుకు పోల్చుతున్నారు మీరు? కారణం ఏమిటి? మంచి ప్రశ్న వేశారు. మనం పోలవరం వ్యతిరేకం కాదు, అంటే పోలవరం వ్యతిరేకం కాదంటే రైతులకు వ్యతిరేకం కాదు. ఇప్పుడు దేశంలో చూసుకుంటానండి, గంగా నది నీళ్లు
దాదాపు 60% అన్యూజ్డ్ పోతున్నాయి, సముద్రంలో కలిసిపోతున్నాయి. అంటే మనం మోడర్న్ స్టేట్ అంటాము, ఆధునిక డెమోక్రాటిక్ రాష్ట్రం అంటాం కదా, ప్రజాస్వామ్య రాష్ట్రము. సో రైతులను పట్టించుకోకపోతే కష్టం కదండి. ఇంకా భారతదేశము వ్యవసాయ ఆధార దేశం, దాదాపు 60% దాకా ఇంకా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. సో రైతుకి ఎటువంటి ప్రయోజనం కలిగించే ఎటువంటి ప్రాజెక్ట్నైనా మనం స్వాగతించాలి. ఇప్పుడు తెలుగు గంగ ద్వారా రాయలసీమ ప్రజలకు మేలు జరిగితే ఫైన్, అది దాంట్లో మనం తప్పడానికి అవసరం లేదు. పోలవరం ద్వారా రైతులకు మేలు జరిగితే దానికి కూడా మనం తప్పటాల్సిన అవసరం లేదు. కాకపోతే నా పాయింట్ ఏంటంటే, పోలవరం మీద ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు రాజకీయ పార్టీల్లో. భిన్నాభిప్రాయం అంటే పోలవరం వద్దు అని ఏ పార్టీ అని చెప్పిందా? వివరం లేదు. ఇక్కడే నేను తెలంగాణ రైతుల్ని కోరేది, తెలంగాణ పోలవరం ప్రాజెక్టు వద్దు అని ఏ పార్టీ కోరలేదు, ఏ పత్రిక వ్యతిరేకంగా రాయలేదు, ప్రముఖ మీడియా ఛానల్ కానీ పత్రికలు కానీ. సో కాళేశ్వరం పైన ఇంత వ్యతిరేకత ఎందుకు, ఇంత భిన్నాభిప్రాయాలు ఎందుకు? ఒక ప్రాజెక్ట్ పైన రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం ఏముంది? ఈ ప్రాజెక్టు ద్వారా ఓకే, ఉన్న ప్రాజెక్టును అంటే కుంటుపడేసి నీ ఆర్థిక అవసరాల కోసమో లేకపోతే కాంట్రాక్ట్ కోసమో కొత్త ప్రాజెక్ట్ కడుతున్నావు అంటే అది వేరే విషయం. కానీ అప్పటికి మనకు తెలంగాణ వచ్చేంతవరకు ఎటువంటి ప్రాజెక్ట్ లేదు. ఒక ఇనిషియేటివ్, ఇటువంటి ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని మనం స్వాగతిద్దాం. మనకి రైతులు ముఖ్యము అన్న ఆలోచన రాజకీయ పార్టీల్లో కలగట్లేదు అని నా అభిప్రాయం. అక్కడే నేను పోలవరంని కాళేశ్వరంని కంపేర్ చేస్తాను. పోలవరం ప్రాజెక్ట్ని ఎలాగైతే అన్ని రాజకీయ పార్టీలు స్వాగతిస్తున్నాయో, కాళేశ్వరం ప్రాజెక్ట్ని కూడా అన్ని ప్రాజెక్టులు స్వాగతించాలి. ఇష్యూస్ ఉంటాయి, ఏ ప్రాజెక్టులో ఇష్యూస్ లేవు, ప్రతి ప్రాజెక్టులో ఇష్యూస్ ఉంటాయి. కానీ పార్టీల ప్రయోజనాల కన్నా రైతు ప్రయోజనాలు ముఖ్యమని ఆలోచించగలిగే రోజు రావాలని నా ఉద్దేశం. అది కానీ ఇక కాళేశ్వరం కూలిపోయింది కదా, అందుకే అంటున్నారు కదా. మళ్ళీ మొదటికి వస్తున్నారు మీరు. కాళేశ్వరం అంటే ఏంది? అంటే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది కాబట్టి. మరి కాళేశ్వరం కూలిపోయింది ఎలా అంటాం మనం? కాళేశ్వరంలో ముందు మనం స్టార్టింగ్లో చెప్పినట్టు కాళేశ్వరంలో ఒక 10% కాంపోనెంట్ అనుకున్నా, అది కూడా ఎక్కువే, 10% కాంపోనెంట్ అనుకున్నా. దాంట్లో 83 పిల్లర్లలో 3 పిల్లర్ల దగ్గర క్రాక్స్ వచ్చినాయి. సో దాన్ని కాళేశ్వరం కూలిపోయిందని ఎలా అంటాం? ఇక్కడ ఇంకొక కంపారిజన్, మీరు ఇందాక మంచి కంపారిజన్ తెచ్చారు పోలవరంతో. పోలవరం కన్స్ట్రక్షన్ వర్క్స్ ఎన్నిసార్లు కొట్టుకుపోయాయి? మళ్ళీ మొన్న వర్షాలకు కూడా కొట్టుకుపోయింది. 2-3 సార్లు జరిగింది కొట్టుకుపోవడం. చాలాసార్లు అండి, చాలాసార్లు జరుగుతూనే వస్తుంది. మీరు ఆ వర్డ్ జరుగుతూ యాదృచ్ఛికంగా అన్నారు, కానీ ఒక ప్రముఖ పేపర్ కూడా కొట్టుకుపోతే పోలవరం కట్ట జరిగింది అని రాస్తారు వాళ్ళు. అంటే మీరు ఆ కుట్ర ఆలోచించాలి. తెలంగాణ రైతులు ఈ కుట్రల్ని గ్రహించాలి. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర పిల్లర్లు కుంగితే కొట్టుకుపోయింది, కాళేశ్వరం కొట్టుకుపోయింది. మేడిగడ్డ దగ్గర ఎగిరిపడినాయి పిల్లలు, మేడిగడ్డ దగ్గర పిల్లర్లు కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయింది అంటారు. పోలవరం నిర్మాణంలో నీటి ప్రవాహానికి కరకట్ట లాంటి కాఫర్ డ్యామ్ కొట్టుకుపోతే జరిగింది అని రాస్తారు. ఇక్కడ నా ఆక్షేపణ. ఇది మనం గ్రహించాలి. అంటే ఎందుకు ఇలా అంటే ఎవరిని మభ్యపెట్టాలని చూస్తున్నారు? రైతుల పరంగా ఆలోచించాలి మనం. మీ రాజకీయ పార్టీలు రాజకీయంగా ఆర్థిక పరంగా ఏవైనా అంశాలు ఉండొచ్చు, కానీ రైతుకు కావాల్సింది ఇంకొక ముఖ్యమైన విషయం. పోలవరం ప్రాజెక్ట్ని మనం దాదాపు ఈ జెన్జీలు వాళ్ళు పుట్టినప్పటి నుంచి చూస్తున్నారు. ఈ జెన్జీ యువత, ఈ తరం పిల్లలు. కాళేశ్వరం ప్రాజెక్ట్ జెన్ ఆల్ఫా తరంలోనే అయిపోయింది. ఇది అద్భుతమైన అచీవ్మెంట్. ఇది ఎవరు రియలైజ్ అవ్వట్లేదు. అద్భుతమైన అంటే అచీవ్మెంట్ అని చెప్పవచ్చు. ఒక డెమోక్రాటిక్ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇంత త్వరగా అతి తక్కువ సమయంలో నీకు ప్రాజెక్టు కట్టి నీళ్లు మళ్లించారండి. ఎక్కడ గోదావరి, ఎక్కడ కాళేశ్వరము, ఎక్కడ సూర్యాపేట, ఎక్కడ మెదక్ డిస్ట్రిక్ట్కు, ఇంకా సంగారెడ్డి దాకా పోయే అవకాశం 100 కిలోమీటర్లు. అంటే ఇది ఇప్పుడు జెన్ ఆల్ఫా రిలీజ్ కావాలి కదా. అది ఒక గవర్నెన్స్లోనే ఒక ఎక్స్పెరిమెంట్. ఇది
అద్భుతమైన సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఇది. ఒక ప్రభుత్వానికి నిబద్ధత ఉండి నాయకులు, అధికారులు, ఇంజనీర్లు, వర్కర్సు ఎంతో కోఆర్డినేట్ చేస్తే కానీ మల్టీ సైటెడ్ ప్రాజెక్ట్. మళ్ళీ ఇది ఒక లొకేషన్లో ఉన్న ప్రాజెక్ట్ కాదు ఇది. ఎంత కోఆర్డినేషన్ చేయకపోతే ఆ విధంగా కట్టలేం మనం. అవునవును. సో ఇది మనం ఏ విధంగా తక్కువ అంచనా ఇవ్వడానికి లేదు. కానీ రష్యాలో ఒక అతిపెద్ద లిఫ్ట్ స్కీము ప్రతిపాదించబడింది. కానీ అది ఎక్కువ ఖర్చు, బహుశా నిర్మాణం అయిందని అన్నట్టుంది. అది ఎక్కువ ఖర్చు కారణంగా దాన్ని వదిలేసిండ్రు. కాళేశ్వరం కూడా ఆ తరహానే అనే ఒక వాదన కూడా చేస్తున్నారు కొందరు. అపోహలు, ఊహలు చాలా ఉంటాయండి. ఇప్పుడు రష్యాలో ఏ ప్రాజెక్టో తెలియదు మనకి. మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు రష్యా కాంటెక్స్ట్ ఏంది, రష్యాలో ఎవరు కట్టారు, అది యుఎస్ఎస్ఆర్లో కట్టిందా, బ్రేక్ డౌన్ అయిన తర్వాత వేరే దేశానికి వెళ్ళిపోయిందా అది. అంటే ఆ ప్రాజెక్ట్ విషయాలు మనకి ముందు పెట్టకుండా మనం కాళేశ్వరం కూడా ఇదే తరహాలో అయ్యే అవకాశం ఉందని చెప్పడం ఇది ప్రజల్ని అయోమయం గురి చేయడమే, రైతుల్ని అయోమయాన్ని గురి చేయడమే. కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంటే, అక్కడ ఎవిడెన్స్ ఉంది. రష్యా సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక నేపథ్యం వేరు, తెలంగాణ ఆర్థిక నేపథ్యం వేరు కదా. సో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. సో దీన్ని ఒకే ఘాటన కట్టడానికి లేదు అది. అంటే దానికన్నా అంటే ఇలా ఎలా చూడొచ్చు అంటే కేవలం కాళేశ్వరంని కించపరచడానికి చేసిన కంపారిజన్లు అనుకోవాలి. ఇంకా మన కళ్ళ ముందు కనపడుతుంది, దాని రిజల్ట్ కనపడుతుంది మనకి. ఒక రిపోర్టు మేము ఇంతకుముందు కూడా ఎక్కడో చూశాను, కాళేశ్వరం వచ్చినా కూడా బోర్బావులు పెరిగాయని. కానీ ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే సేద్యం పెరిగింది కూడా బోర్ల కిందనే పెరిగింది తప్ప కాలువల కింద సేద్యం పెరగలేదు. ఏం చేసిండ్రు ప్రాజెక్ట్? కేంద్ర గణాంకాలు ఏం చెప్తున్నాయంటే బోర్బావుల కింద ఉన్న వ్యవసాయము కాళేశ్వరం వచ్చిన తర్వాత తగ్గింది. బోర్వెల్స్, ఓపెన్ వెల్స్ ద్వారా ఇరిగేషను 84% ఉండేది 2014లో. 2023కి వచ్చేసరికి అది 75% పడిపోయింది. 10%, దాదాపు 10%. కెనాల్స్, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అయ్యే వ్యవసాయము 10% 2014లో ఉంటే అది దాదాపు 18% పెరిగింది. అది 8% పెరిగింది. ఇంకా ట్యాంక్స్, పాండ్స్, చెరువులు, వాటిని చూసుకుంటే 4% ఉన్న వ్యవసాయము 7% దాకా పెరిగింది. అంటే ఈ రెండిట్లో చూసుకుంటే మనకు దాదాపు 10-11% పెరిగింది. అంటే బోర్ బావుల ద్వారా జరిగే వ్యవసాయం తగ్గుతూ వస్తుంది. నంబర్ ఆఫ్ బోర్వెల్స్ పెరగడం వేరు, బోర్ ఆధారిత వ్యవసాయం వేరు. సో బోర్ ఆధారిత వ్యవసాయము టోటల్ వ్యవసాయంలో తగ్గుతూ వస్తుంది. అంటే మనం ఏం కోరుకోవాలి? బోర్ ఆధారిత వ్యవసాయం తగ్గాలని కోరుకోవాలి. ఇంకా మనకి ఇది ఎక్కడి నుంచి తీసుకునే లెక్కలు? ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కలేనండి. ఇవి షిఫ్ట్ ఇన్ ఇరిగేషన్ సోర్సెస్ అనేసి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, మన రాష్ట్రానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇరిగేషన్ లెక్కలు ఇవి. రైతు ఆత్మహత్యలు, ఇదే చాలా తక్కువ చర్చ జరుగుతుంది దీనిపైన. 2014లో ఈ సెంట్రల్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, ఎన్సీఆర్బీ, 2014లో రైతు ఆత్మహత్యలు 1347 2014లో. 2015లో 1400, 2023కి 56. చాలా డ్రాస్టిక్గా జరిగినాయి. 2024లో 0. అవునా? 0 ఆత్మహత్యలు. ఒకవేళ ఆత్మహత్యలు ఉంటే అది టెనెంట్ ఫార్మర్స్, కౌలు రైతుల్లో ఉంటాయి. సో 0 ఆత్మహత్యలు. ఒక విధంగా చెప్పాలంటే రైతుల్లో ఆత్మహత్య రేట్లు తగ్గినాయి దీనివల్ల. అంటే వివిధ కారణాలు, ఒక కాళేశ్వరం నీళ్ళే కాకుండా మిగతా కారణాలు కూడా ఉంటాయి దానికి. రైతు బంధు అని, వ్యవసాయ స్కీములు ఉండడము, రైతు బీమా లాంటి స్కీములు కాకపోతే ఏవైనా కానీ. అంటే ఇది అచీవ్మెంట్. అంటే దీనివల్ల మనకి అద్భుతాలు ఇప్పుడు మనకి 2019 కదా, 2019-20 అప్పుడు కూడా స్టార్ట్ చేశారు. కానీ ఇంకా అందుబాటులో రాలేదు. ఇప్పటికి ఇంకా సంగారెడ్డి కాలం మొత్తం కాలేదు. ఇంకా పనులు కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి. అవి ఇవన్నీ అయిన తర్వాత ఇంకొక 10 years తర్వాత చూడండి తెలంగాణ ఏ విధంగా మారబోతుందో. తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రము, ఆర్థిక ముఖ చిత్రము మారబోతుందో చూడండి మీరు. కానీ ఇక్కడ మరొక అంశం ఏంటంటే, గడిచిన 10 ఏళ్ల కాలంలో విద్యారంగంలోనూ, వైద్యంలోనూ,
తెలంగాణ ర్యాంక్ కిందికే ఉన్నది తప్ప పైకి రావట్లేదు అనే ఒక చర్చ కూడా అక్కడక్కడ చేస్తున్నారు కదా. మీరు దాని మీద స్టడీ చేసిన కాబట్టి అడుగుతున్నారు. అవునండి. తెలంగాణ విద్యారంగం మీద ఎక్కువ విమర్శ ఏంటంటే జీడిపి అంటే మన బడ్జెట్లో అలొకేషన్స్ తగ్గుతూ వస్తున్నాయి అనేసి. 2014 కన్నా ముందు ఎంత అలొకేషన్ బడ్జెట్లో, 2014 తర్వాత 2023కి ఎంత అలొకేషన్స్ వచ్చాయన్న దాని మీద చాలా విమర్శ వచ్చింది. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే 2014 తర్వాత 2015 బడ్జెట్లో ఇవి ఏమంటారు జామెట్రిక్ ప్రపోర్షన్ అంటాం మనం. 2014 చూసుకుంటే మనకి అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో 11-13% విద్యకు పెట్టారు. అంటే జీడిపిలోనా? మన బడ్జెట్లో. సో ఇక్కడ ఒక వాస్తవం ఏంటంటే ఈ 11% ఆర్ 12% యావరేజ్ పెట్టుకుందాం. అదొక మెయిన్ విమర్శ కదా. మనకి 2023కి వచ్చేసరికి 8% పడిపోయింది, నేషనల్ యావరేజ్ కన్నా పడిపోయింది అనేది. కాకపోతే 2014 బడ్జెట్ చూసుకున్నట్టయితే మనం ప్రీ తెలంగాణ ఫామ్ కాకముందు ఆ 12% బడ్జెట్లో 32% మాత్రమే తెలంగాణకు వచ్చినాయండి. 41% పాపులేషన్ ఉన్న తెలంగాణకి ఇది అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఇదే ట్రెండ్. మనకు వచ్చిన పర్సంటేజ్ 32% మాత్రమే. సో టోటల్ స్టేట్ బడ్జెట్లో చూసుకోండి అది చాలా చాలా తక్కువ ఉంటుంది. అదొక విషయం. ఈ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు 2023కి ఒక 8.2% అలా అయిందని చెప్తారు వాళ్ళు. కాకపోతే బడ్జెట్ పెరిగింది. టోటల్ బడ్జెట్ రాష్ట్ర సంవత్సర బడ్జెట్ 1,00,000 కోట్ల నుంచి దాదాపు 2,00,000 కోట్ల చిల్లర పోయింది. అటువంటప్పుడు ఈ ప్రపోర్షనేట్గా పెరగలేదు. ప్రపోర్షనేట్గా పెరిగితే మీకు 10% 11% ఉండాల్సింది. కాకపోతే పెరగలేదు. ఎందుకంటే లేఅవుట్ పెరిగింది. లేఅవుట్ అమౌంట్ ఎంత స్పెండ్ చేశారనేది దాదాపు 23 కోట్ల దాకా పెరిగింది. అది 19,000 కోట్ల నుంచి అమౌంట్ పెరిగింది. కాకపోతే బడ్జెట్ ఎక్కువయ్యేసరికి 100 రూపాయలు అంతకుముందు 10 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళం. ఇప్పుడు 1000 రూపాయలు అయింది. 1000 రూపాయల్లో మనం ఖర్చు పెట్టే 15 రూపాయలైనా కూడా తగ్గుతుంది కదా, తగ్గిస్తుంది దాన్ని పర్సెంటేజ్ తగ్గుతుంది. అంటే డేటా అనేది మనకి ఎలా అంటే అలా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. సో అక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది దానివల్ల. సో ఇంకొక విషయం, ఈ తెలంగాణలో ఏంటిది సెంట్రల్ కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తెలంగాణ లోయెస్ట్ మీరు అన్నట్టు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో తక్కువ చూపెడుతున్నాయి అంటారు కదా. దానికి కారణం ఏంటంటే ఈ NFHS సర్వే కానీ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ కానీ ఇవి కొంచెం డేటా కలెక్షన్లో లోటుపాట్లు ఉన్నాయని మన డేటా అనలైజ్ చేసిన వాళ్ళు చెప్తున్నారు అన్నట్టు. ఓకే. తెలంగాణలో ఏమైందంటే యావరేజ్గా దేశంలో దాదాపు 40% మాత్రమే ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు. 40% అంటే దాదాపు మోర్ దాన్ 60% గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నారు దేశ సగటు. కానీ తెలంగాణ ఏర్పడే నాటికే కేవలం 40% కన్నా తక్కువ మాత్రమే ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నారు వాళ్ళు. మోర్ దాన్ 65% కన్నా ఎక్కువ ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు. సో ఈ ప్రైవేట్ స్కూళ్ళు గణాంకాలు అనేవి ఈ సర్వేలో మిస్ అయినాయి అంటారు. అదొక ముఖ్యమైన విషయం. ఇంకొకటి, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పట్టణీకరణ అతివేగంగా జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. అయితే ఈ సర్వే ఆర్గనైజేషన్ తీసుకునేవి ఏంటంటే వాళ్ళు టిపికల్గా ఓల్డ్ మోడల్లో రూరల్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి అర్బన్ టౌన్స్లో ఫోకస్ పెట్టలేదు. శాంపుల్ అనేది కలెక్షన్. దానివల్ల ఏమైందంటే మీకు ఈ డిస్పారిటీస్ కనపడుతున్నాయి. ఈ టౌన్స్ అన్నిటిని ఎలిమినేట్ చేశారు. ఓన్లీ రూరల్ స్కూల్స్ మాత్రమే శాంపుల్లో డేటా తీసుకొని దానివల్ల ప్రొజెక్షన్స్ చాలా తక్కువ చూపెడుతున్నారు. ఒకటి, ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్కువగా ఉంది తెలంగాణలో. ఇది మనకు వచ్చిన వారసత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారసత్వం. ఎందుకంటే
ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ అయింది మనకి. ఇప్పుడు గవర్నమెంట్ విద్యా వ్యవస్థనే లేనప్పుడు గవర్నమెంట్ ఎక్కడ స్పెండ్ చేయాలి? బడ్జెట్ అలొకేషన్స్ పెట్టినంత మాత్రాన ఎక్కడ అమౌంట్ స్పెండ్ చేయాలి అనేది ఇంపార్టెంట్ విషయం. సో దానికి అనుగుణంగానే ఈ రెసిడెన్షియల్ స్కూల్ మోడల్స్ ఇటువంటివన్నీ తీసుకొచ్చారు అన్నట్టు. తీసుకొచ్చి అక్కడ స్పెండ్ చేయడం మొదలుపెట్టారు. సో ప్రైవేట్ స్కూల్స్ అనేది ఒక వాస్తవం అయితే, ఇంకొక వాస్తవం ఏంటంటే ఈ అర్బన్ పాపులేషన్లోంచి శాంపుల్ తీసుకోకపోవడం అనేది ఇంకొక వాస్తవం. సో దీనివల్ల కూడా మనకి డేటాలో డిస్క్రిపెన్సీస్ కనపడుతుంటాయి దీంట్లో ఎడ్యుకేషన్లో. ఓకే ఓకే అంటే మనం అదే వాస్తవం నమ్మడానికి లేదని మీరు అంటారు. నేను అనేది ఏంటంటే డేటాని మనం చాలా ఇన్డెప్త్గా పరిశీలించాలి. డేటా మనకి ఎంతవరకు తెలంగాణ పర్స్పెక్టివ్ చూపెడుతుంది. ఇప్పుడు కొన్ని సర్వే ఆర్గనైజేషన్స్ ఓల్డ్ పద్ధతిలో చేసినప్పుడు ఈ చేంజింగ్ రియాలిటీస్, ఈ డైనమిక్స్ అంటే మార్పులు అనేవి గ్రహించకుండా అదే పద్ధతిలో పోతే మనకి రియల్ పిక్చర్ రాదు, అంటే వాస్తవంగా జరుగుతుంది. ఇప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు, ఎంతమంది ఒక గ్రామంలో 100 స్కూల్ గోయింగ్ పిల్లలు ఉంటే ఎంతమంది గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు అక్కడ. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన ప్రైవేట్ స్కూల్స్. ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చిందని మనకి ఎయిడెడ్ వ్యవస్థలు లేవు, ఎయిడెడ్ విద్యా సంస్థలు లేవు తెలంగాణలో. మీకు ఒక కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్న అన్ని ఎయిడెడ్ సంస్థలన్నీ కలిపినా కూడా తెలంగాణ మొత్తంలో కనపడవు మనకి. ఒక 2 జిల్లాలో ఉన్నాయి, 2 జిల్లాల్లో ఉన్న ఎయిడెడ్ విద్యా సంస్థలు. అంటే ఇది మనకు వారసత్వంగా వచ్చింది మనకి. సో విద్యా వ్యవస్థ అనేది ఎక్కువగా ప్రైవేట్ వైపే పోయింది. సో దాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్ని స్ట్రెంథెన్ చేసేసి యూనివర్సిటీస్లో ఫ్యాకల్టీ పొజిషన్స్, నాన్ టీచింగ్ పొజిషన్స్ ఇవన్నీ నింపేసి పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రజల్లో కూడా మార్పు రావాలి. గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లల్ని పంపించడానికి అంటే అది మనం ఫోర్స్ చేయలేము, కానీ ఒక ట్రెండ్ తీసుకురావాల్సిన అవసరం ఉందని నా ఉద్దేశం. సో దానివల్ల ఈ గణాంకాలు అనేవి కొంచెం తెలంగాణని హెచ్డిఐ ఇండెక్స్లో కిందికి లాగా అనిపిస్తుంది మనకి. కానీ వాస్తవానికి మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలంగాణ చాలా విషయాలు మెరుగ్గానే ఉందని అంటారు. చాలా విషయాల్లో మెరుగ్గానే ఉంది. ఇంకా మెరుగుపరచాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే హెల్త్ ఇండికేటర్స్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ హెల్త్ ఇండికేటర్స్ కానీ ఎన్ఎఫ్హెచ్ఎస్ 2023-24 సర్వే అద్భుతంగా ప్రశంసిస్తుంది, పర్టికులర్లీ ఆన్ హెల్త్ సెక్టర్లో. దెర్ ఈజ్ 0 నాన్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఇన్ తెలంగాణ. అంటే ప్రసవాలు హాస్పిటల్లో జరగని ప్రసవాలు ఆల్మోస్ట్ 0కి వచ్చినాయి అంటుంది. అంటే చాలా మార్పు అది. మీరు ఆ డేటా చూడండి, 23-24 సర్వేది. అలా అని చెప్పి సంబరపడాల్సిన అవసరం లేదు. అదే సర్వే కూడా చెప్తుందంటే సి సెక్షన్స్ పెరిగినాయని చెప్తుంది మళ్ళీ. అంటే చాలా అంశాలు ఉంటాయి దాంట్లో. ఒకటేమో మనకి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరిగినాయి. ఇప్పుడు కేసీఆర్ కిట్ అన్నాం కదా, అవునవును, అటువంటి కావచ్చు, లేకపోతే ఇంకా వేరే అంశాల వల్ల కొంత నగదు బదిలీ ఇలాంటివి అవి కూడా నగదు బదిలీ ప్లస్ ప్రైమరీ హెల్త్ సెంటర్ని స్ట్రెంథెన్ చేయడము, ఇటువంటివి రావడం వల్ల కూడా, అట్లాగే ప్రైవేట్ హాస్పిటల్స్ పెరగడం వల్ల, అందుబాటులో రావడం కూడా పెరిగినాయి. దీనివల్ల కూడా అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేవి పెరగడం అనేది మంచి పరిణామం మనకి. సో హెల్త్ ఇండికేటర్స్ కూడా వీఆర్ ప్రోగ్రెసింగ్. రైట్ సార్. అంటే తెలంగాణ సాగునీటి రంగంలోనూ మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్యం వీటిల్లో ఓ 10 ఏళ్ల కాలాన్ని తీసుకుంటే కనుక దీని పురోగతిని ఎట్లా డిఫైన్ చేస్తారు మీరు, నిర్వచించమంటే కనుక? తెలంగాణ ఆర్థిక రంగానికి ముఖ్యమైనది అందరూ అనుకున్నట్టు రియల్ ఎస్టేట్ ఒకటే కాదు, పట్టణాభివృద్ధి ఒకటే కాదు, ఉద్యోగ కల్పన గ్రామీణ ప్రాంతాల్లో జరగాలి. ఉద్యోగ కల్పన జరగడానికి వ్యవసాయమే ఆధారం. సో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావడానికి నీళ్లు ముఖ్యం. సో నీళ్లు అందుబాటులోకి తెస్తే తెలంగాణ ప్రాంతంలో ఈ రంగాల అభివృద్ధి చెందే అవకాశం చాలా ఉంది. ఆ విధంగా చూస్తే తెలంగాణ మొదటి ప్రభుత్వ ప్రయారిటీస్
నీళ్ళు అందుబాటులో తీసుకురావాలి. గోదావరి, కృష్ణా నీళ్ళని తెలంగాణకు మళ్లించాలన్న అభిప్రాయం మంచిది. అది కృషి మంచిదని చెప్పొచ్చు. ఇంకా విద్యారంగంలో మనం చేయాల్సింది చాలా ఉంది. విద్యారంగంలో దానికి కేంద్ర ప్రభుత్వ తోడ్పాటు కూడా కావాలి మనకి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాని బడ్జెట్ అలొకేషన్స్, ఆల్ ఇండియా బడ్జెట్ అలొకేషన్స్ ఉంటాయి. కానీ దాంట్లో తెలంగాణకి ఎంత వస్తుంది? తెలంగాణకు చూస్తే మనకి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ లాంటివి తెలంగాణలో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థ యూనివర్సిటీస్ మినహాయిస్తే లెస్ దాన్ 2% వస్తుందండి దాంట్లో. సో చాలా తక్కువగా ఉంటుంది అమౌంట్ మనకి. సో దాంట్లో అంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి మనకి. ఇట్లాంటి అంశాలు ఇంకా ముందుకు అంటే తీసుకెళ్ళగలిగే అవకాశం ఉంది మనకి. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, నమస్కారం. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు తెలంగాణ వివిధ రంగాలలో ఎట్లా అభివృద్ధి చెందింది అనే అంశాలకు సంబంధించి వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.